హల్లెలూయా. అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాము. ఇప్పటి వరకు కూడా పాటల ద్వారా మహిమ పొందిన దేవుడు ఇక జరగబోయే ఈ గుడికి అంతట్లో కూడా మనతోండి మనల్ని నడిపించలాగన అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ఉందాం. అందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన మధ్యన కల్పనకు వచ్చి ప్రార్థన చేస్తారు. దేవుడు మనల్ని వాక్యంలో నడిపించినట్లుగా తన దాస్త్రాలను నిలబెట్టుకొని దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా అక్క మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం 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 మహాగణుడ మహోన్నతుడా నిత్య నివాసిగా తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నవిమోచకుడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను. ప్రభా నీకు స్తోత్రాల తండ్రి. అయా ఉదయ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా నన్ను మమ్మ కూడా నీ సజీవన లెక్కలెత్తి పట్టి కాచి కాపాడి ఇటు రీతిగా అనేక సన్నిధానంలో చేరి నిన్ను ఆరాధించుకోగలిగినట్లుగా నా తండ్రి అయా నిన్ను స్తుతించగలిగినట్లుగాను మాకు అనుగ్రహిస్తున్న సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా తండ్రి చిన్న మందంగా కూడి ఉన్నప్పటికీ కూడా నా తండ్రి నీకు స్తోత్రాలు. నా తండ్రి విడుదల ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారంటే నా తండ్రి అయా నీ కుమార్తె ద్వారా నా తండ్రి నీకు స్తోత్రం. అయా సంఘస్థులతో మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నా తండ్రి. రాజా నీకు వందనాలు. నీ కుమార్తెను నా తండ్రి నీకు స్తోత్రం. అయా దూర ప్రాంతం నుంచి మా మధ్యకు మీరు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాను. నీ కుమార్తెని కూడా బలపరచండి ప్రభా నీకు స్తోత్రం. అమూల్యమైన వాక్కులు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను. ప్రార్థనా పూర్వకంగా ప్రభా నీకు స్తోత్రాలు. అయా మా కొరకై నా తండ్రి నీకు స్తోత్రాలు. అయా నేను అడిగి పొందుకొని ఉంటుండగా ప్రభా నీకు స్తోత్రం. నా తండ్రి ఆ వాక్యం ఇప్పుడు విత్తనై ఉంటుండగా ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి మీ యొక్క సన్నిధానంలో నా తండ్రి బలము పొందుకొని ప్రభా ఇక్కడ కూడా నా తండ్రి వాక్యానుసారంగా ముందుకు సాగలిగినట్లుగా నా తండ్రి నీ కృపను అనుగ్రహించండి. మీ చిత్తానుసారమైన జీవితంలో దాయిచ్చండి ప్రభా నీకు స్తోత్రం. అయా నీ వాక్యాలు వెళ్ళిన తోడులు నా తండ్రి వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందుకొనగలిగినట్లుగా నా తండ్రి కృపను చూపండి. నెమ్మది లేని వారు నెమ్మది పొందుకొనగలిగినట్లుగా సహాయం దాయిచ్చండి ప్రభా. అయా ఎవరైతే నా తండ్రి ఈ అవసరాల నిమిత్తం అక్కర్ల నిమిత్తం నా తండ్రి యొక్క సన్నిధానంలో వేడుకొనుచున్నారో అటు వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీకు స్తోత్రాలు. అయా వాక్యం వినినప్పుడు ప్రభా నీకు స్తోత్రం. హృదయాలలో నెమ్మదిగా ఇచ్చేయండి ప్రభా నీకు వందనాలు. ఆదరణ కలగచ్చేయండి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. నీ కృపతో ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా నింపి భద్రపరచమని వేడుకుంటున్నాను ప్రభా నీకు స్తోత్రాలు. నా తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎంతగానో ప్రేమించి ప్రభా నీకు స్తోత్రం. అయా మా పాస్టర్ గారిని ప్రేమించిన నీకు స్తోత్రాలు. అయా వాళ్ళ హృదయాన్ని ప్రేరేపించి ప్రభా ఆత్మీయంగా స్త్రీలందరూ కూడా బలపడగలిగినట్టుగా నా తండ్రి ఈ కూటాలు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. రాజా నీకు వందనాలు ప్రభా నీకు స్తోత్రం. ఆయా వాతావరణంలో కొంత ఆటంకం కలిగినప్పటికీ కూడా నా తండ్రి అందరూ కూడా నా తండ్రి కూడి వచ్చినట్లుగా నా తండ్రి నువ్వు వారి హృదయాన్ని ప్రేరేపించిన విధానం బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా తండ్రి నీకు వందనాలు. వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవించండి ప్రభా. ఎవరైతే రాలేకపోయినారో ప్రభా నీకు స్తోత్రం. అయా నా తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. అయా ఆన్లైన్ లో చూడగలిగినట్లుగా సహాయం దాయిచ్చేయండి. విని బలపడగలిగినట్లుగా సహాయం దాయిచ్చేయండి. రేపదే కాలం అందరి మందిరంలో చేరిన తండ్రి నిన్ను గణపరచగలిగినట్లుగా నా తండ్రి అయా నీ కృపను చూపండి. వాతావరణం నీకు స్వాధీనం అందించుకోండి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ కుటుంబం ఆదరించి అంతవరకు మీ ఆత్మాధులను నడిపించండి. నా తండ్రి నీకు స్తోత్రం. నా తండ్రి పాస్టర్ గారిని దీవించి నీ కృపను మీ భద్రపరచమని ఈ కుదురుతున్న నామలో అతనికి కృష్ణామా ప్రియ పరమ తండ్రి. ప్రార్థన చేసిన కల్పనకు ప్రభు పెట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఇప్పటి వరకు కూడా దేవుడు మనతో నడిపించినాడు. వర్షం కూడా లెక్క చేయకుండా మీరు అందరూ దేవుని సన్నిధికి వచ్చినారు. మీ అందరికీ కూడా ప్రభు పెట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. అతి ప్రాముఖ్యమైన సమయానికి మనం ఇప్పుడు వచ్చి ఉన్నాము. ఇప్పుడు దైవజనురాలు పాస్టర్ గారు రూతమ్మ గారు వచ్చి మన మధ్య వాక్యాన్ని పంచుకుంటారు. అందరం కూడా ఆసక్తితో వాక్యాన్ని విన్నాము. చప్పట్లు కొడదాం అందరము. అరస్తులుగా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాము.
హల్లెలూయా. నీ అంత పాడలేను కానీ పాడుతూ ఒక పల్లవి వచ్చిన పాడుతాను. అందరూ ముందుకు సర్దుకొని పాస్టర్ గారు ఎలా కూర్చోమంటారో అలా కూర్చుందాం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే ఇలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును. నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. మరి వర్షమైనప్పటికీ కూడా మరి చాలా మంది బిడ్డలు దైవ సన్నిధికి వచ్చారు. ఇంకా కొందరు రాలేకపోయారు అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. సరే, ఏది ఏమైనా ప్రియులారా, సమయం చాలా అయిపోయింది. మనకి 10 లోపల ఈ కూడికను ముగించాలి గనక ఉన్నవంటి ఉంటాను పాస్ గారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి త్వరగా మనం ఈ కూడికను ముగించుకోవాలి గనక పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ సమయంలో దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు చదువుకొని ముందుకు సాగిపోదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి రెండవ దినవృత్తాంతముల గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి రెండవ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము మొదట 2 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం ఉన్నవారందరూ తెరవండి, చూడండి. ఉన్నవారు లేనివారు అందరూ కూడా చదువుతూ ఉండగా దేవుని వాక్యాన్ని విన్నాం. చదువమ్మా. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి అన్ని దేవతల బలిపీఠములను పడగొట్టి 6వ వచనం. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి దయచేసి ఉండగా అతడు యోధా దేశమున
ప్రాకారము గల పట్టణములను కట్టించెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము మొదట 2, 3 వచనాలు, తర్వాత 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ మనం చూస్తే ఆసా తండ్రి అబీయా. ఎవరు చెప్పండి? ఆసా తండ్రి అబీయా. అబీయా చనిపోయాడు. అబీయా చనిపోయిన తరువాత అతని కుమారుడైన ఆసా యూదా వారికి రాజుగా ఎన్నిక చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆసా యూదా వారికి రాజుగా చేయబడినప్పుడు ఆయన రాజైనది మొదలుకొని 10 సంవత్సరాలంట దేశమంతా చెప్పాలి నెమ్మదిగా ఉందంట. ఎన్ని సంవత్సరాలండి? ఎవరు పరిపాలనకు వచ్చినాక? ఆసా. అతని తండ్రి చనిపోయాడు. ఆసా రాజుగా చేయబడిన తరువాత దేశమంతంట నెమ్మదిగా ఉందంట. ఎట్లా ఉంది నెమ్మది అంటే? ఈ రోజులలో నెమ్మది లేక ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. అవునా? అవును. కుటుంబాల్లో నెమ్మది లేదు, దేశంలో అసలు నెమ్మది లేదు కదా. ఒక రాజుగారు 3 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఎప్పుడు దిగిపోతారా అని చూస్తున్నారు. ఎందుకంటే దేశం అంతా ఎట్లా ఉంది? నెమ్మది లేదు. ఎక్కడ చూసిన కలవరములు, ఎక్కడ చూసిన అల్లుకొల్లోలములు, ఎక్కడ చూసిన ప్రియులారా ఒకరికి ఒకరు వసకటలేదు. ఆమేన్, ఆమేన్. కనీసము ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు అంటే 3 సంవత్సరాల పరిపాలనలో ఎంతో కలవరము చూస్తున్నాం. లేదా ఒక 5 సంవత్సరాలు అనుకుంటే ప్రజలందరికీ బాగా తలబట్టి పోతుంది పాలన. ఆమేన్. కానీ ఆసా ఎన్ని సంవత్సరాలండి? అందరూ చెప్పాలి. 10 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే దేశమంతంట నెమ్మదిగా ఉందంట. యుద్ధాలు లేవు, ప్రజలలో కలవరము లేదు, ఎక్కడ చూసినా సమాధానము, శాంతి, నెమ్మది తప్ప ప్రజలలో ఏమి లేదు అంటే కలవరము లేదు. ఆమేన్. ఎలాగుంది ఇప్పుడు చెప్పండి? కారణం ఏమిటి? ఒక రాజు పరిపాలనకు వస్తే సంవత్సరము లోపలనే భయంకరమైన కలవరములు. కానీ ఆసా భక్తుడు రాజ్య పరిపాలనకు వచ్చినాక 10 సంవత్సరములు దేశమంతా నెమ్మదిగా ఉందండి. కారణము ఏంటి? ఎందుకు 10 సంవత్సరములు దేశము నెమ్మదిగా ఉంది అంటే అతనిలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. అక్కడే ఉన్నాయి. ఆసా మొదట అధ్యాయం 3వ వరుసలో అతని సరే మొదటి నుండి చదువుదామండి. ఆసా రాజైన అతని దినములలో దేశము
10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఎందుకు నెమ్మది పొందాడు అంటే అతనిలో ఉన్న లక్షణాలు చెప్తున్నాను. ఒకటి, యెహోవా దృష్టికి అనుకూలముగా పరిపాలన చేశాడు. 10 సంవత్సరములు దేశం ఎలాగుంది, దానికి కారణములు చెప్తున్నా. ఆసాలో ఉన్న లక్షణం ఏమిటి? మొదటిదంటే దేవుని దృష్టికి అనుకూలముగా ఉన్నాడంట. 2, అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడిచాడంట. 3, అన్ని దేవతల బలిపీఠాలను ఏం చేశాడు? పడగొట్టాడు. 1 చెప్పాలి, అనుకూలముగా ఉన్నాడు. 2, యథార్థముగా ఉన్నాడు. 3, అన్ని దేవతల బలిపీఠాలను పడగొట్టాడు. అందువలన దేశం ఎలాగుందండి? నెమ్మదిగా ఉందంట. అందరు దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఒక పాట ఉంది, ఏమని? డ్రమ్ము కొంచెం దగ్గర పెట్టుకోండి అమ్మ. ప్రైజ్ ది లార్డ్. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. అందరం దేవునికి స్తోత్రాలు చెప్దా. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయినాయి అంట. ఎందుకు ఇప్పుడు చెప్పండి? 1, దేవునికి చెప్పాలి అనుకూలముగా ఉన్నాడు. 2, యథార్థముగా ఉన్నాడు. 3, అన్ని దేవతల బలిపీఠములు పడగొట్టేసేసి ప్రతికూలమైన అన్నిటినీ ఆశాభక్తుడు తన జీవితంలో నుండి ఏం చేశాడంటే తొలగించుకున్నాడు. ఎప్పుడైతే ప్రతికూలమైనవి ఆయన జీవితంలో లేకుండా తొలగిపోయినాయో ఇప్పుడు దేశం ఎట్లా ఉంది? ఆమేన్ చెప్పండి. మన కుటుంబాలు కూడా ఉంటాయి, మన జీవితాలు కూడా ఉంటాయి. మనలో ప్రతికూలమైనవి తొలగినప్పుడు నీ మనస్సు నెమ్మదిగా ఉంటదంట. ఆమేన్ చెప్పండి. తొందర ఉండదు, ఆందోళన ఉండదు. ప్రియులారా, ఎలాంటివి కోల్పోయామో అవి తిరిగి మరలా దేవుడు ఏం చేస్తాడంటే వారికి ఇస్తాడంట. ఆమేన్, ఆమేన్. అందుకని మనము ఆశాభక్తుడు ఎలా ఉన్నాడు? మొదటిది అంటే అనుకూలం. అనుకూలం అంటే
ఒక కుటుంబం ఉందనుకోండి, ఒక కుటుంబంలో సమాధానం లేకుండా ఉంటాం. ఎట్లా ఉంటుంది ఆ కుటుంబం? అనుకూలం ఉంటుందా? ఈమెటు పోతుంది అనుకో, ఈమెటు పోయిద్ది. ఈమెటు పోతుంది అనుకో, ఇంకొక ప్రక్కకి ఇంకొకళ్ళు వెళ్ళిపోతారు కదా. అదే అనుకూలముగా ఉన్నామనుకో, కలిసి ఏం చేస్తాము? నడిచిపోతాము. అప్పుడు ఎట్లా ఉంటుంది కుటుంబం? ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్. అత్త కోడలు గాని, కుమార్తె తల్లి గాని, అక్క చెల్లెళ్ళు గాని, వదిన మర్దలు గాని, కుటుంబములో సమాధానముగా ఉన్నప్పుడు, ఐక్యతగా ఉన్నప్పుడు, ఉన్నా లేకపోయినా కుటుంబం ఎలాగుంటుంది చెప్పండి? చెప్పాలి, నెమ్మదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం అని చెప్పండి. అందుకని ఆశా భక్తుడు దేవుని దృష్టికి ఎలా నడిచాడు అంటే, దేవునికి ఆయనకి ఎలాంటి అనుకూలతగా ఉంటుందో, నేను ఎలా జీవిస్తే, ఎలా పరిపాలిస్తే, నేను ఎలాగ అడుగులు వేస్తే, నేను ఎలాగ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగితే అనుకూలత దయచేస్తాడోనని ఆశా భక్తుడు గుర్తెరిగి దేవుని సన్నిధిలో ఆశ దేవునికి అనుకూలముగా ఉన్నాడు. అయితే ఈ కూడికల్లో మనము స్త్రీలమైన మనము, కుటుంబములో ప్రభువుని నమ్ముకున్న మనము ఎలాగుండాలి చెప్పండి? అనుకూలముగా ఉండాలి. తల్లి బిడ్డ గాని, కోడలు అత్త గాని, అన్నదమ్ముళ్ళు గాని, దైవజనులతో, దైవ సేవకురాలతో, ఆ సంఘము ప్రిలారా అందరూ కలిసి ఎలాగుండాలి చెప్పండి? అనుకూలముగా వెళ్ళాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పౌలు గారు రోమా పత్రికలో సంఘముతో ఒక మాట అంటున్నాడు. ఈ లోక మర్యాద అనుసరింపక రోమా పత్రిక 12 మొదటి నుండి చదవండి. కాబట్టి సహోదరులారా, కాబట్టి ఎవరంటండి? ఎవరంటండి? సహోదరులారా. మనం ఎవరని చెప్పండి? మనం ఎవరమండి? సహోదరులు. కులం ఏదో తెలియదు, గోత్రం ఏదో తెలియదు, కానీ మనము ఎక్కడ కడగబడ్డాము అంటే యేసయ్య రక్తములో కడగబడిన వారు. ఆమేన్ చెప్పండి. మనమందరం ఎవరమంట చెప్పండి? సహోదరులం. ప్రైజ్ ది లార్డ్. మన వంశం ఏది? రాజవంశం. యేసన్న గారు చెప్పేవాడంట, ఎక్కడికన్నా వెళ్తే చాలా మంది అడుగుతారంటే, మీరెవరండి అంటారంట. ఏమంటారండి అంటే, అన్నగారు చెప్పేవాడంట, రాజుల కులం మాది అనేవాడు. ఎవరండి? ఎవరమండి మనం? రాజులమండి. ఆమేన్ చెప్పు. ఆమేన్. ప్రియులారా, మనం ఎవరమి అంటే రాజులం, రాజకుమార్తెలం మనం. ఆమేన్, ఆమేన్. అందుకని పౌలు గారు అంటున్నాడు, ఆ రోమా పత్రిక 12 మొదటి వచనము నుండి చూస్తే, కాబట్టి సహోదరులారా ఏందంటండి? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకేం చెయ్యాలండి? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు రోమా సంఘానికి లేఖ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, సహోదరులారా అంటే ఒక కుటుంబాన్ని చూపిస్తుంది. మనం దేవుని సన్నిధిలో ఎవరమని చెప్పాము? ఒక కుటుంబం మనది. అందుకని ఒకే పాత్రలో తింటాము, ఒకే పాత్రలోది తాగుతాము. ఎవరు తాగుతారు చెప్పండి? ఒక్క కుటుంబంలో ఉన్నవారు అలా చేస్తారు. అందుకని మనం బల్లలో పాలు పప్పులు పొందేటప్పుడు ఒక పాత్రలోది తింటున్నాము, ఒక పాత్రలోనిది త్రాగుతున్నాము. అందుకని మనం ఎవరిమి? సహోదరులం. అందుకని ఇక్కడ సహోదరులారా
దేవునికి అనుకూలం ఏమిటి అంటే మొట్టమొదటిది పరిశుద్ధత. ఏంటి చెప్పండి? పరిశుద్ధత అంటే ఏంది? ఆమేన్ చెప్పండి. ఆమేన్. పరిశుద్ధత అంటే ఏంటి? మందిరానికి వెళ్తామా? మందిరంలో కూర్చోవటమా? మంచిదే. కానీ ప్రియులారా, మందిరమునకు వెళ్ళిన, ఇంటిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మనకి దేవునికి అనుకూలత ఉండాలి అంటే ఎక్కడ ఉన్నా మనలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం. ఆసా ఇదిగో రాజ్య పరిపాలనకు వచ్చినాక ఆయన దేవునికి ఆయనకు అనుకూలముగా ఉండాలి అంటే ఆయన చేసిన మొట్టమొదటి పనేమిటి అంటే పరిశుద్ధముగా జీవించాడంట. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇంటిలో ఉన్నానని చూస్తున్నాడు, ఆఫీసులో ఉన్నానని చూస్తూ ఉన్నాడు. ఎక్కడ ఉన్నా దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? చూచుచున్న దేవుడు గనక నేను దేవునికి అనుకూలముగా ఉండాలి అంటే నాలో మొట్టమొదటిగా ఉండవలసింది ఏంటంటే పరిశుద్ధత. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకని పౌలు గారు అంటున్నాడు, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైంది ఏంటి అంటే పరిశుద్ధత. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఆశ ఏం కలిగి ఉన్నాడు? పరిశుద్ధత కలిగి ఉన్నాడు. అందుకే ఆయన మొట్టమొదటగా దేవునికి ఆయనకి అనుకూలత ఏర్పాటయింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నీకు దేవునికి ఒక అనుబంధం కలగాలి అంటే, నీకు దేవునికి ఇదిగో మరి మనము దేవునితో కలిసి ఉండాలి అంటే అనుకూలతను మనము నేర్చుకోవాలి. అంటే దైవజనులు చెప్పింది, వాక్యము చెప్పింది, మనమందరము కలిసి ఐక్యతగా దేవునిలో ముందుకేమైపోవాలంటే సాగిపోవాలి. ప్రజలందరంట ఆశా దగ్గరికి వచ్చి, ప్రియులారా, ప్రతికూలముగా మాట్లాడినప్పటికీ ఆ ఆశ ఎలాగున్నాడు అంటే ప్రతి దానిలో పరిశుద్ధత కలిగి ఉన్నాడు గనకనే ఆయన జీవితంలో అనుకూలముగా దేవునితో నడిచాడంట. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అందుకని పౌలు గారు చెప్తున్నాడు రోమా సంఘానికి, ఇదిగో మీరు దేవునికి అనుకూలముగా ఉండాలి అంటే మీరు మొట్టమొదట ప్రతి దానిలో ఏమై ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. మాటల్లో, ప్రవర్తనలో, జీవితంలో, చూపుల్లో, నడకలో, మన ఆలోచనలో ప్రతిదీ కూడా దేవునికి ఎలాగుండాలి అంటే పరిశుద్ధముగా ఉన్నప్పుడు నీకు దేవునికి ఏం ఏర్పడిద్దంటే అనుకూలత ఏర్పడిద్ది. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధత కలిగినప్పుడు అనుకూలంగా ఉంటాము. అనుకూలముగా ఉన్న మనం ఏం చేయాలంట? సజీవ యాగముగా మన శరీరాలను ఆయనకు సమర్పించాలి. మన శరీరాలు ఏం చేయాలి అంటే ఏంది దాని అర్థం? శరీరాలు సమర్పించటం అంటే ఏంది? నేను లోగడ మీకు చెప్పి ఉన్నాను. మందిరము కట్టేటప్పుడు ఒక వస్తువు కావాల్సి వచ్చింది. హంసల వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను చెప్పానా? హంసల వాళ్ళ ఇంటికి వెళితే ఆమె ఎడమ చేత అన్నం తింటుంది. ఎడమ చేత అన్నం అడగకూడదు అనుకున్నాను. ఈ చెయ్యి చూస్తే ఏం దెబ్బ తగలలేదు, ఏ పుండు లేదు, మంచిగా ఉంది. దేంతో తింటుంది? తిన్నదాకా నుంచున్నా, నాకు కుర్చీ వేసింది, కూర్చున్నాను. అసలు హంసలు అంటే అంటుకోరు, అంత ఎడంగా తొలగిపోతారు. సరే కూర్చున్నా. సిస్టర్ ఒక మాట అడుగుతానా? నేనమ్మా అన్న. ఏంది ఎడం చేతితో తింటున్నారు మీరు? కుడి చెయ్యి మంచిగానే ఉందిగా అన్న.
అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, అమ్మా నాకు ఒక భయంకరమైన బలహీనత వచ్చింది. ఆ బలహీనతలో డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, మందులు వాడాను, తగ్గలేదు. నేను పూజించే దేవుడితో ఒక మాట చెప్పానమ్మా అంది. ఏమని చెప్పావమ్మా అన్న. నేను బ్రతికినంత కాలం ఈ కుడి చేత్తో నేను భోంచేయనయ్యా, ఈ ఎడమ చేత్తోనే భోంచేస్తానని సమర్పించుకున్నాను, అందువలన నా బాధ తొలగిపోయింది అని సాక్ష్యం. ఆమె ఏం చేసినందుకు? సమర్పణ. మనం ఎందుకు ఇలా సమర్పించుకుంటున్నాం? ఏంటి, గాజులు తీసేస్తాం, సూత్రాలు తీసేస్తాం, అన్ని తీసేస్తాం. కొందరు అన్నీ పెట్టుకుంటారు. అమ్మ పెట్టుకునే వాళ్ళు నేనేమంటా, దేవునికి స్తోత్రం. కానీ ఇది ఏమిటి? సమర్పణ. సమర్పణ. పౌలు గారు చెప్తున్నాడు, దేవునికి నీకు అనుకూలం ఏర్పడాలి అంటే నీ శరీరము కూడా సజీవ యాగముగా సమర్పించుకోవాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే శరీరాన్ని ప్రభువుకి సమర్పించుకుంటామో, సమర్పించుకోమని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? ఏందంట ఆయనకు అంత అవసరం? నేను బ్రతిమలాడాల్సినంత అవసరం? చెప్పండి. నువ్వేం పెట్టుకుంటేమి, ఈ శరీరంతో ఎలాగుంటేమి అంటే, శరీరము సజీవ యాగముగా కాకపోతే నీకు దేవునికున్న అనుబంధము తెగిపోతుంది. చెప్పు. మెదలకుండా కూర్చుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఆ శరీరాన్ని ప్రభువుకు సమర్పించకపోతే నీకు ప్రభువుకున్న అనుబంధం ఏమవుతుంది? చెప్పండి. తెగిపోతుంది. అనుకూలత ఏర్పడాలి అంటే నీ శరీరాన్ని సజీవ యాగమైపోవాలి. అంటే బ్రతికి ఉండగానే ఈ శరీరానికి ఉన్న కోరికలు, ఈ శరీరానికి ఉన్న ఆశలు ఏం చేయాలి? చంపివేయాలి. ఆమేన్, ఆమేన్. ఆసా భక్తుడు చేసింది అదే. 10 సంవత్సరములు ఆయన దేశము నెమ్మదిగా ఉండటానికి, ఆయన నెమ్మదిగా ఉండటానికి, ప్రజలు నెమ్మదిగా ఉండటానికి కారణం ఏమిటి అంటే, మొట్టమొదట ఆసా చేసిన పని దేవునికి ఎలాగున్నాడు? అనుకూలతగా ఉండాలి అంటే మొదట పరిశుద్ధత. అప్పుడు ఆయన దేవునికంట సజీవ యాగముగా శరీరాన్ని ఏం చేశాడు? సమర్పించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ప్రజలలో, దేశములో ఏం కలిగిందండి? నెమ్మది అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు పాడాడంట ఈ పాట. ఏమని? ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. చాలు. ఇప్పుడు నీలో ఉన్న ప్రతికూలత ఏంటది? షుగరే అనుకో, శ్రమే అనుకో, బాధే అనుకో, నీ కుమారుడే అనుకో, నీ కుమార్తె అనుకో, నీ కుటుంబంలో నెమ్మదే అనుకో. ఆమేన్ చెప్పండి. ఈ ప్రతికూలమైన తొలగిపోవాలి అంటే నీవు దేవునికి ఎలాగుండాలి? అనుకూలముగా ఉండాలి. అనుకూలముగా ఉండటమంటే నీ శరీరమును ప్రభువుకి ఏం చేయాలంటే సమర్పించాలి. నువ్వు సమర్పించినప్పుడు నీలో నెమ్మది ఉంటదే. దేవునికి స్తోత్రం అని చెప్పండి. నీ కుటుంబంలో నెమ్మది ఉంటదే, నీ బిడ్డల్లో కూడా నెమ్మది ఉంటది. ఆమేన్, ఆమేన్. ఈ అనుకూలత లేకపోతే కుటుంబాల్లో, సంఘములో, బిడ్డలలో, హృదయాలలో ఏముండదు?
నెమ్మది ఉండదు. అదే టైంలోనంట కొందరు సిలువకు శత్రువులుగా నడుస్తున్నారంట. ఎట్లా అండి? వింటున్నారా? ఎట్లా అంటే సిలువకు శత్రువులుగా ఉంటున్నారు అంటే కొందరు దేవునికి ఏమి లేరు, అనుకూలత లేదు. ఆమేన్. వాళ్ళెవరు ప్రార్థనకు రానోళ్ళు కాదు, ప్రార్థనకు వచ్చేవాళ్లే. ఇదే మాట పౌలు గారు ఫిలిప్పీ సంఘముతో అంటున్నాడు. 2వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:3-18 చూడమ్మా. అనేకులు క్రీస్తు సిలువకి ఎలాగ నడుస్తున్నారంట? శత్రువులుగా నడుస్తున్నారంట. ఆమేన్, ఆమేన్. అనేకులు క్రీస్తు సిలువకు నడుచుకొనుచున్నారు. వీరును గూర్చి అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు చెప్పుచు ఏడుస్తున్నాడంట పౌలు గారు. ఆమేన్ చెప్పండి. ఏం చేస్తున్నాడండి? ఎందుకు? శత్రువుగా ఉన్న ఇంటిలో నెమ్మది ఉంటుందా? చెప్పరేంది? ఉంటుందా? శత్రువులుగా ఉన్న ఇంటిలో శాంతి ఉంటుందా? ఆమేన్. ఉంటుందా? ఉండదు. ఏళ్ళకేమో కొందరు సిలువకు శత్రువులుగా నడుస్తున్నారు. ఆశాభక్తుడైతే దేవునితో ఎలా నడుస్తున్నాడు? అనుకూలముగా నడుస్తున్నాడు. అందుకని ఆశా దేశము, ఆశా కుటుంబము, ఆశా జీవితం ఎలాగుందంటే నెమ్మదిగా ఉందంట. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పు. ఈ స్త్రీల మీటింగ్ లో ఇదిగో నీ కుటుంబంలో ఉన్న శత్రువు, నీలో ఉన్న శత్రువు ఇదిగో పోయి ఈ నెమ్మది నువ్వు పొందాలి అని దైవజనులు ఈ కూడికలను ఏర్పాటు చేశారు. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆ శత్రువులు క్రీస్తు శత్రువులుగా ఉంటే ఈ నెమ్మది పోగొట్టుకుంటారు గనక ఆ నెమ్మది నీకు రావాలి. ఆ శిలువకు శత్రువుగా ఉన్న వాతావరణం, మాటలు, జీవితాలు నీ కుటుంబంలో నుండి తొలగిపోవును గాక. ఏం కావాలి ఇప్పుడు? నెమ్మది. నెమ్మది కావాలంటే ఏం కావాలి? అనుకూలత కావాలి. అనుకూలత కావాలంటే నీకేమై ఉండాలి? పరిశుద్ధత కావాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎట్లా మనము దేవునికి అనుకూలముగా పరిశుద్ధముగా ఉండగలమంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట అంటున్నాడండి. ఏమంటున్నాడు? 3:6 వచనము చూడండి. ఎట్లా అండి? నీ ప్రవర్తన అంతా కొంత ఏండి అంతట వద్దులే, కొంతవరకు ఉంటాను, అప్పుడప్పుడు ప్రార్థనకి వెళ్తాను, ఇంట్లో పొద్దాకులు సీరియాలు సినిమాలు చూస్తాను అంటామా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ అనుకూలత నీకు రావాలి అంటే ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకేం చేయాలి? ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలు ఏమైపోతాయి? నువ్వే త్రోవను వెళ్ళాలో, నువ్వే త్రోవను నడిస్తే నెమ్మది కలిగిద్దో, ఆ ఏ త్రోవలో నడిస్తే నీకు మేలు కలిగిద్దో, ఏ త్రోవలో నడిస్తే నీకు శాంతి సమాధానం వస్తుందో, అప్పుడు ఆ త్రోవలు నీకేం చేస్తాడంటే సరళం చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆసాకు ఏదో కొన్నిటికి కాదు గాని ఆయన ప్రవర్తించే ప్రవర్తన,
ఆయన చేసే పరిపాలన, ఆయన చెప్పే మాటలు, ఆయన తీర్చే న్యాయము, ఆయన జీవించే జీవితము దేవునికి అనుకూలముగా ఉందండి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పు. నీకు నెమ్మది కావాలి అంటే నిన్ను నన్ను ఆయన ఏం చేస్తున్నాడు? ఈ సంతోషము నీకు కావాలనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసును తకురాము, నేడే యేసును తకురాము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసును తకురాము. ఆమేన్. ఆశా చెప్తున్నాడు ప్రజలకి, ఈ సంతోషము, ఈ నెమ్మది మీకు కావాలంటే మీరందరూ నా యొక్క చెప్తావా? నువ్వు ఈ కూడికల్లో నీకు సమాధానం కావాలా, నీ కుటుంబానికి నెమ్మది కావాలా, నీ వంటికి ఆరోగ్యం కావాలా, నీ సమస్యలు తొలగిపోవాలా, నీ బాధలు తొలగిపోవాలంటే నేడే పెంతుకోస్తు చర్చిలో స్త్రీల మీటింగులు జరుగుతున్నవి, మీరు రండి. ఈ సంతోషాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పు. ఆశాయే ఈదికి వెళ్ళినా, ఆశాయే బజారుకి వెళ్ళినా, ఆశాయే గృహానికి వెళ్ళినా, ఎక్కడ న్యాయముగా కూర్చున్నా, ఎక్కడ సమావేశము వేసినా దేవుని గుర్తు చెప్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన దేవునికి అనుకూలముగా ఉండటానికి లోబడిపోయాడు. దేవుని స్తోత్రం. ఈ స్త్రీల మీటింగ్ లో కనుక నువ్వు లోబడితే, ఆయన అధికారాన్ని గనక నువ్వు ఒప్పుకుంటే, ఇది ఆశాకిచ్చిన అనుకూలత, నెమ్మదిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం అని చెప్పు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట కూడా చూడండి, త్వరగా ముందుకెళ్తాను. మొదట సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనము చూడండి. దావీదు సౌలు తన పంపిన చోట్లకల్లా వెళ్ళి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. ఎవరండి? దావీదంట. సౌలు ఎందుకు పంపిస్తున్నాడో తెలుసా? దావీదుని ఏం చేయాలని? చంపాలి అని. అమ్మ ఏడు చూస్తున్నారు? దావీదుని ఏం చేయాలని? చంపాలని. చంపాలని దావీదుని అనేక స్థలాలకి, ఇరుకు స్థలాలకు పంపిస్తుంటే ఈయన ఏ బుద్ధి కలిగి ఉన్నాడంట? సుబుద్ధి. ఆమేన్. సుబుద్ధి అంటే మంచి బుద్ధి. నీలో మంచి బుద్ధి ఉంటే ఎవరు ఏ హాని చేయాలని తలొంచినా అవి ఏది కూడా చేయటానికి దేవుడు అవకాశం ఇవ్వడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఆశే కాదండి, ఇక్కడ దావీదు కూడా సుబుద్ధి కలిగి ఏం చేసుకుంటున్నాడు?
పని చేస్తూ ఎక్కడికి పంపినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఎక్కడికి పొమ్మన్నా, ఏ పని చేయమన్నా, ఏ స్థలానికి వెళ్ళమన్నా దావీదు ఏం చేస్తున్నాడంటే వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఆమేన్ చెప్పండి అందరూ. నువ్వే మార్గానికి వెళుతున్నావో యేసయ్యకి బాగా. దావీదు ఇదిగో సౌలు ఏ ఉద్దేశంతో పంపినా ఆ స్థలములకు సుబుద్ధి కలిగి వెళ్తున్నాడు. ఆమేన్ ఆమేన్. అందుకని ఆయన దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు ఎలాగున్నాడు? అనుకూలముగా ఉన్నాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రియులారా, మొట్టమొదట 10 సంవత్సరములు తన దేశము నెమ్మదిగా ఉండటానికి కారణము ఆసాలో ఉన్న మొదట లక్షణం ఏంటి చెప్పండి ఇప్పుడు? అనుకూలముగా ఉన్నాడు. నీవు కూడా దేవుని సన్నిధిలో, దేవుని వాక్యానికి, దైవ సేవకులకు, దేవుని పనికి ఎలాగుండాలి? అనుకూలముగా ఉండాలి. అనుకూలముగా ఉంటే నీ ఒంటిలో, నీ ఇంటిలో, నీ పిల్లలలో, నీ భర్తలో ఏం అనుభవిస్తావంట? నెమ్మది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. రెండో దానికి వెళ్ళిపోదాం త్వరగా. రెండోది ఆశాలో ఉన్న ఏంటి అంటే యథార్థత. ఏంటంటండి యథార్థత అంటే ఏంది? ఏడొక మాట, ఇంకో చోట ఇంకొక మాట. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఉన్నా యథార్థముగా ఉండాలి. యథార్థముగా ఉంటే ఏం జరిగిద్ది అంటే దేవుడు నీకొచ్చే అపాయాలను ఏం చేస్తాడంటే తప్పిస్తాడంట. యథార్థంగా లేకుండా ప్రాణాలను కోల్పోయారు బైబిల్లో. ఎవరు? అన్న సెపారు. వాళ్ళ గురించి నేను వివరించిన మనందరికీ తెలుసు. అది యథార్థత కలిగి ఒక ఆయన జీవిస్తే ఆయనకంట మరణకరమైన రోగం వచ్చిందంట. ఎవరండి? మరణకరమైన రోగం వస్తే ప్రవక్త వచ్చి చెప్పాడు, నువ్వు కొద్ది దినములలో ఏమైపోబోతున్నావు? చనిపోబోతున్నావయ్యా, నీ ఇంటిని చక్క పెట్టుకో అన్నాడు. దేవుడు ఏం చెప్పాడు అని చెప్పగానే ఆయన ఏం చేశాడంటే, యెషయా గ్రంథములో ఉంటదండి, యెషయా గ్రంథము ఎన్ని అధ్యాయము? 38 3వ వచనములో చూస్తే అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడచితినో కృపతో
నన్ను నువ్వేం చేసుకోమంటున్నాడు? జ్ఞాపకం ఆమేన్ చెప్పండి. ఆమేన్. యథార్థంగా నడిచాడంట. ఎవరైనా? హిజ్కియా. అది ఆయన ఎలా నడిచింది దేవుడికి తెలుసు గనక దేవుని సన్నిధిలో ప్రార్థించితే చచ్చిపోతావు అని చెప్పిన హిజ్కియాను మళ్ళా 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడంట. అందరు దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యెషయా ప్రియులారా, హిజ్కియా ప్రార్థన చేస్తే ఆయన జీవించిన జీవితమును జ్ఞాపకము చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే ఆయనకు ఆయుష్ పొడిగించాడు. ఆశ అయితే యథార్థంగా ప్రవర్తిస్తే తన దేశంలో నెమ్మది ఇచ్చాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్. నీవు కూడా నువ్వు జీవించే జీవితంలో, సంఘములో, వాక్యములో, నీ ఇంటిలో నువ్వు నమ్మకముగా యథార్థముగా ఉంటే నీ మరణ దినములు ఏం చేస్తాయి అంటే దాటిపోతాయి అంట. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన గూర్చి 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 5-6 వచనములు అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడో చూద్దాం. 2 రాజులు 18:5 వచనము నుండి చూస్తే, అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు ఏముంచిన వాడండి? విశ్వాసముంచినవాడు. అతని తరువాత యోధా రాజులలో అతని పూర్వీకులైన రాజులను, అతనితో సమానులైన వారు ఒక్కడను లేడు. అతడు యెహోవాను హత్తుకొని ఆయన ఎమ్మడించుటలో ఏను తీయక ఆయన మోషేకు ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి ఏమై ఉన్నాడు? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరణ ఛాయలో మెరచిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, మరణ ఛాయలో మెరచిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా. ఆమేన్. నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా. యేసయ్యా, యేసయ్యా, ఆమేన్. యేసయ్యా, యేసయ్యా, నిన్నే నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, 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 ఆమేన్. యేసయ్యా, 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా.
యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మందాలెక్కిపోయారు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఎలాగుండాలి? ప్రైజ్ లార్డ్. ఎట్టుండాలి? ఎబ్రి స్త్రీలు ఎలాంటి వాళ్ళు? ఏం కనపడతల్లా. ఆమేన్ ఆమేన్. హిజ్కియా అంటున్నాడు, మరణ ఛాయలో ఆమేన్ ఆమేన్ నలిగిన బ్రతుకున కురిసింది. అందుకని నన్ను నువ్వేం చేయాలి? ఏం బలపూరిత సూత్రం కూడా లేదు ఏండి. చెప్పమ్మ, చెంపని చేయి తల్లి. ఏం చెప్పాలి? నలిగిపోయిన బ్రతుకున కురిచిన ఆ కృప కురవాలి అంటే ఏం చేయాలి? హిజ్కియాలాగా. ఆమేన్ ఆమేన్. మరణ ఛాయలో, వేదన సమయములో, దుఃఖ సమయములో, నలిగిన హృదయములో ఆ కృప గనక కురిసిందంటే నువ్వేం చేయబడతావంటే బలపరచబడతావు. ఆమేన్ చెప్పండి. దేవుని స్తోత్రం అని చెప్పు. ఆ కృప మనల్ని ఏం చేసిద్దండి? బలపరిసిద్దండి. పరిసిద్దా? ఏలియాని 400 ప్రవక్తలను చంపేసింది యెజబెలు. చంపిందా? భక్తులను అందరిని ఏం చేసిందండి? చంపేస్తే ఇక నా జీవితం కూడా ముగింపు కాబోలు అనుకొని బదరీ వృక్షం కింద బ్రౌనుకొని ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? తల్లులారా, యేసు రక్తం జయం. బదరీ వృక్షం కింద బొనుకొని నా పని కూడా అయిపోయింది కానీ నిద్రపోతున్నాడు. ఆమేన్ ఆమేన్. దేవుని దూత వచ్చి అంటుంది, ఏలియా నువ్వెందాక ఈ నీరసంగా జీవిస్తావు? వాళ్ళు చేస్తే నువ్వు కూడా చావాలా? వాళ్ళకొస్తే నువ్వు రావాలా? ఆమేన్ లే అని ఒక రొట్టెను కొంచెము నీళ్ళు ఇవ్వగా అతడికంట ఒక నూతన బలం వచ్చిందంట. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పు. ప్రైజ్ లార్డ్. ఏమొచ్చిందండి? బలం. నువ్వు ఈ కూటాలలో నీకెన్ని శ్రమలైన ఉండొచ్చు, ఎంత కృంగిపోయినా ఉండవచ్చు, మరణము నిన్ను ఎంటాడుతూ ఉండవచ్చు, దుఃఖము నిన్ను బాధిస్తూ ఉండవచ్చు. నువ్వు గనక వాక్యం అనే ఈ రొట్టెను తిని పరిశుద్ధాత్మనే నీటి ప్రవాహములో నువ్వు ఉంటే ఆ కృప నిన్ను బలపరచబోతుంది. నీ కుటుంబాన్ని బలపరచబోతుంది, నీ బిడ్డలను బలపరచబోతుంది, నీ సమస్యలు తీర్చబోతుంది. అవి తీసుకొని 40 దివారాత్రములు ఏం చేశాడండి? ప్రయాణం. అమ్మా, ఇదే ప్రయాణం. ఏ ప్రయాణం? ఆనంద ఆత్మీయమైన ఇది యాత్రే. యాత్ర ఎప్పుడు ముగిచ్చిద్దో తెలియదు. విమానం వస్తుంది మన ఆంధ్రాకి కదా. వస్తూ ఉండంగానే విమానం ఏమైపోయింది? ఎన్ని వందల మంది? 240 మంది. ఒకే కుటుంబం, 2 డాక్టర్లు, 3 పిల్లలు. చూసే ఉంటారు కదా మీరు. ప్రియులారా, మనము ఏ సమయములో ఏమి సంభవించునో మనకు తెలియదు. ఆమేన్ ఆమేన్. ఏలియా కూడా అనుకున్నాడు, నా జీవితం ఇంతటితో అనుకున్నాడు. కాదు,
దేవుడు అంటున్నాడు, ఇంకా నీకు నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. నువ్వు లే, ఈ రొట్టెను తిను, ఈ నీరు త్రాగు అనగానే లేచి ఆ రొట్టెను నీళ్ళను త్రాగి రాత్రి బవళ్ళు 40 దినములు ఏం చేశాడు? ప్రయాణం. ఆమేన్, ఆమేన్. ఈ ప్రయాణములో ఏలియాలాగా నువ్వు కూడా కొన్ని బలహీనతల చేత, కుటుంబంలో ఉన్న సమస్యల చేత, బిడ్డలు సమస్యల చేత నలిగిపోయి బాధపడుతూ కృంగి ఉన్నావేమో. ఇదిగో ఈ కూడికల ద్వారా ప్రభువు నిన్ను బలపరచబోతున్నాడు. అందరు చెప్పండి, దేవుని స్తోత్రం అని చెప్పు. దేవుడు ఏం చేయబోతున్నాడు? ఆమేన్, ఆమేన్. ఆ బలము నీకు కావాలి అంటే ఈ రొట్టెని తినాలి, ఆ నీరు త్రాగాలి, వాక్యమును వినాలి. పరిశుద్ధాత్మ శక్తితో మనం ఏం చేయబడాలి? నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రియులారా, హిజ్కియా ఏం చేశాడు చెప్పండి? మరణ ఛాయలో ఆయన కృప ఏమైందంట? కురిచిందంట. నన్ను నువ్వేం చేసావయ్యా? బలపరిచావు, నేను నీ సాక్షిని అన్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన ప్రార్థించాడు, అయ్యా నేను ఎట్లు యథార్థతతో నీ సన్నిధిలో నడిచి తినో కృపతో నన్నేం చేయమన్నాడు? జ్ఞాపకం చేసుకోమనగానే ఇదిగో అతనికి దేవుడు 15 సంవత్సరములు ఆయుష్ పొడిగించాడు. ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం అని చెప్పు. ఇంకా మనం చూస్తే ముందుకు సాగిపోతాను. మూడోది ఏం చేశాడండి? బయలుదేవతల బలిపీఠములను పడగొట్టేశాడు. అంటే బలిపీఠాలు, ఏ దేవతలండి? బయలుదేవతల బలిపీఠాలు ఏం చేశాడు? ఏమండి, బలిపీఠాలన్నీ, ఈ బలిపీఠాలు ఎక్కడున్నాయి అంట? దేవత బలిపీఠాలు ఎక్కడున్నాయి? ఇశ్రాయేలీలోనే, ఇశ్రాయేలు దేశంలోనే ఇవి ఉన్నాయంట. వీటిని ఏం చేశాడు ఆయన? పడగొట్టేశాడు. ఎట్ట పెట్టుకుంటారండి ప్రభువుని నమ్మిన వాళ్ళు అంటే? అవి కనపడవు అంట. మామూలుగా బయట ఉన్న వాళ్ళు విగ్రహారాధన చేసే బొమ్మల రాళ్ళు మనకేమవుతాయి? కనపడతాయి. కానీ మనలో ఉన్నాయి మరి ఏడుంటాయి? మరి ఒక్క మాట జ్ఞాపకానికి వస్తాం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక మాట అంటున్నాడండి. యెహెజ్కేలు 14 మొదటి వచనము చూస్తే, ఇశ్రాయేలీలు పెద్దలలో, ఇశ్రాయేలు పెద్దలందరూ నా యొద్దకు వచ్చి ఏం చేస్తున్నారండి? ఆయన ప్రవక్త అయిన యెహెజ్కేలు ఎదుట కూర్చొని ఉండగా దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడంట. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడు? నరపుత్రుడా, ఈ మనుషులు హృదయాలలో ఏమండి? మనుషుల హృదయాలు విగ్రహాలు ఎట్ట పెట్టుకుంటారు చెప్పండి? ఉంటాయా? నికోదేము కూడా ఇదే ప్రశ్న వేశాడు దేవుణ్ణి. ఏమన్నాడు చెప్పండి? ఆమేన్. ఈ మాట కనుక చెప్తే నేను మీకు ఒక బహుమానం ఇస్తా. ఆమేన్ చెప్పండి. ఏమన్నాడు? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అన్నాడు, నికోదేము ఇశ్రాయేలీలకు బోధకుడే కానీ క్రొత్తగా జన్మించటం ఏంటి ఆయనకి? కదా, తెలుస్తుందా?
ఇలా ప్రార్థనకి వెళ్ళటమే తెలుస్తుంది కానీ అసలు విగ్రహాలు ఏందో తెలియటల్లా, లోపలే ఉండిపోతున్నాయి. ఆమేన్, ఆమేన్. నువ్వు క్రొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యం చేరమంటే ఆయన అంటున్నాడు, నువ్వు క్రొత్తగా జన్మించమంటే ఇంత ముసలోడిని, ఇంత భారీ అయిన ఒళ్ళు గల్లావాడిని మళ్ళా తల్లి గర్భంలోకి నేను ఎట్టబోతానయ్యా అంటున్నాడు. అంటే తల్లి గర్భంలో పొమ్మని చెప్పాడా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇశ్రాయేలీలు పెద్దలు దేవుని సన్నిధిలో ఉన్నారు. వారి హృదయాలలోనంటే ఏమున్నాయంట? ఏమున్నాయండి? ఏమున్నాయండి? విగ్రహములు ఉన్నాయి. దేవుని స్తోత్రము కలుగునేగా. ఈ విగ్రహములు ఇశ్రాయేలు పెద్దల హృదయాలలో శిలలయ్యి రాళ్ళయి నిలచిపోయినాయి అంట. ఆశా భక్తుడంట ఈ దేవతా స్తంభములను హృదయాలలో ఉన్న వాటిని ఏం చేస్తున్నాడు? పడగొట్టేస్తున్నాడంట. అందరూ ఆమేన్ చెప్పండి. కదలని రాళ్ళు కూర్చున్నట్టు కూర్చుంటున్నారు. ఈ రాళ్ళు శిలలుగా కూర్చోవటం కారణం ఏందనుకుంటున్నారు? చలనం ఉండదు అసలు కొంతమందికి. ఆమేన్. ఏం ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? ఇశ్రాయేలీల పెద్దలు హృదయాలలో ఏమున్నాయండి? విగ్రహములు ఉండిపోయి. విగ్రహాలు పెట్టుకొని వారు వచ్చి ఎక్కడ కూర్చున్నారంట? వాక్యం చూడలేదా మీరు? విగ్రహాలు లోపల పెట్టుకొని ఇశ్రాయేలీల పెద్దలు వచ్చి ఆయన సన్నిధిని కూర్చొని ఏ ప్రవక్త అయినా యెహెజ్కేలు ఎదుట కూర్చున్నారంట. నిజంగా నువ్వు ఈ రాత్రి దేవుని సన్నిధిలో కూర్చున్నావు కదా? కూర్చున్నావా? ఏ విగ్రహం ఉందో మాకైతే తెలియదు కానీ ఎవరికి తెలుసు? ఆమేన్ చెప్పు, ఆమేన్ చెప్పు. దేవుని స్తోత్రం అని చెప్పు. నీకు నెమ్మది కావాలంటే, నీకు ఆరోగ్యం కావాలంటే, నీ కుటుంబంలో శాంతి ఉండాలంటే నీలో ఉన్న విగ్రహములు ఏం చేయబడాలి? పడగొట్టబడాలి. దేవుని స్తోత్రం అని చెప్పు, దేవుని స్తోత్రం అని చెప్పు. అందుకనే అన్నాడు, హృదయము శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారు? ఇశ్రాయేలు పెద్దలారా, మీరు దేవుని చూసే అవకాశం లేదు. హృదయాలు ఏమున్నాయి? హృదయాలు ఏమున్నాయి? ఈ రాత్రి నీ హృదయంలో ఏముంది? ఎందుకు నెమ్మది లేకుండా ఉంటున్నావు? ఎందుకు శాంతి లేకుండా ఉంటున్నావు? ఎందుకు సుఖం లేకుండా ఉంటున్నావు? ఎందుకు ఆరోగ్యం పొందకుండా ఉంటున్నావు? ఎందుకు దేవుని సన్నిధిలో రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నావు? ఆమేన్, ఆమేన్. ఏ విగ్రహము నీ హృదయంలో ఉంది, దానిని గనక ఈ కూడికలలో నువ్వు పడగొట్టి వేస్తే దేవుడు నీకు నెమ్మది ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు సుఖం ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ చదువులో నిన్ను పాస్ చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వీటిని పడగొట్టేసేసాడండి ఆశ. పడగు ఎప్పుడైతే వీటిని పడగొట్టేసేసాడో, ఇప్పుడు దేశం ఎట్లా ఉందో 10 సంవత్సరాలు చెప్పండి అమ్మ ప్లీజ్. అమ్మ నోరు తెరువు తల్లి. ఎన్ని సంవత్సరాలు? ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీకు నెమ్మది కావాలి అంటే నీలో ఉన్న విగ్రహములను పడగొట్టు. ఎవరి మీద అసూయ ఉందో, ఎవరిని గురించి కక్షలు ఉన్నాయో, ఎవరి మీద నీకు క్రోధం ఉందో, ఎవరితో నువ్వు అనుకూలంగా ఉండలేకపోతున్నావో, ఎక్కడ నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరించలేకపోతున్నావో, వాటిని నువ్వు పడగొట్టితే ఈ కూడికలలో నీకు కుటుంబంలో నెమ్మది కలగబోతూ ఉంది, నీకు శాంతి కలగబోతుంది, నీకు మేలు కలగబోతుంది. నువ్వు చూడనివి కూడికలలో నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రియులారా, ఎంత చేసి నేను ముందుకు సాగిపోతున్నానండి. టైం అయిపోతుంది, టైం అంక చూస్తున్నాను. ప్రైజ్ లార్డ్. అయితే ప్రియులారా, ఎంత చేసిన ఆశ, ఎంత భక్తిగా ఉన్న ఆశ ఆయన జీవితంలోనికి చిన్నది వచ్చిందంటే ఏదో చెప్పండి. ఆమేన్, ఆమేన్. ఆ 16వ అధ్యాయంలోనికి రండి. అదే పుస్తకం, త్వరగా నా మాటలు ముగిస్తాను. 2వ దినవృత్తాంతములు 16:9 వచనము నుండి చూస్తే, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట ఏం చేస్తుందండి? ఇప్పుడు వరకు యథార్థంగా ఉన్నాడు, అనుకూలంగా ఉన్నాడు. దేవతలను ఏం చేశాడు? పడగొట్టాడు. ఇప్పుడు వరకు ఆసాను దేవుడు ఏం చేశాడంటే బలపరిచాడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. 2 కొరింథీ అనుకుంటాను 11. ప్రియులారా, మనం అక్కడ చూస్తే 10వ వచనం అనుకుంటాను, పౌలు గారు అంటాడు, నేనెప్పుడు బలహీనుడనో. ఆమేన్, ఆమేన్. నేను బలహీనుడనండి, నేను రాలేనండి, మీరు వెళ్ళి రండండి అనకూడదు. మనం ఎప్పుడు బలహీనులము, అప్పుడు ఎవరివి? ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇప్పుడు వరకు ఆశ ప్రియులారా యథార్థంగా ఉన్నాడు. దేవుడు అతన్ని ఏం చేశాడంటే బలపరిచాడు. బలపరిచి ఔషర్యం వచ్చి నెమ్మదిగా ఉన్నాక తెరిచేవా కళ్ళు, సరిగా కూర్చో, ఎవరు మీరు వెనక్కి తిరిగి చూడొద్దు. ఆమేన్ చెప్పండి. ఏం చేశాడు చెప్పండి? ఆమేన్. చిన్న తప్పు చేశాడు అంతే. ఏందా తప్పు అంటే, ఆ 16:7 వచనం చదివితే, ఆ కాలమందు, ఏ కాలమందు? నెమ్మదిగా ఉన్న కాలమందు, సుఖముగా ఉన్న కాలమందు, బలపరచబడిన కాలమందు, బలిపిట్టాలు పోర్లదోల్చిన కాలమందు, చదువు. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన అనానీ యూదారాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగ నేను నీవు ఎవరు నమ్ముకోలేదంటండి? ఇంత చేసి ఆమేన్, ఆమేన్ చెప్పు, ఆమేన్ చెప్పు, ఆమేన్ చెప్పు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇంత చేసిన ఆశ అంట దేవుడని యెహోవా ఎక్కడ అంటున్నాడు? దేవుణ్ణి ఏం చేయలేదు, నమ్ముకొనక. ఎందుకని? సిరియరాజును నమ్ముకున్నాడు. పైకి పోతే అంతే ఉంటుంది వ్యవహారాలు. మీరు కాదులే అమ్మో. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అయిపోయాడు, పైకి వెళ్ళిపోయాడు. స్థితిగతి ఏమైంది? మారిపోయింది. 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నాడు. ప్రజలందరూ చేతి కింద ఉన్నారు. ధనం ఉంది, బలం ఉంది, ఔషర్యం ఉంది, నెమ్మది ఉంది, ఆరోగ్యం అనుభవిస్తున్నాడు. ఎప్పుడైతే ఇవి సమకూడినవో ఏం చేశాడండి? యెహోవా మీద, చదవండి, యెహోవాను నమ్ముకొనక. సిరియారాజును నమ్ముకొంటివే. ఎవరిని? సిరియారాజు, సిరియారాజును నమ్ముకొంటివే. సిరియారాజు యొక్క సైన్యము వశము నుండి తప్పించుకొని పోయాను. తప్పించుకుని వశము నుండి ఏమైపోయారు? తప్పించుకొని పోయాను. ఎందుకని? నమ్ముకున్నాడుగా. ఆమేన్. హల్లెలూయా. నిన్నటిదాకా ఎవరిని నమ్మాడు? ఇప్పుడు ఎవరిని నమ్ముకున్నాడు? ఉద్యోగం వచ్చి నాకేం చేస్తున్నా, నెమ్మది దొరికి నాకేమో చేస్తున్నా, ఆరోగ్యం వచ్చి నాకేం చేస్తున్నా, కుదుట పడ్డాకేం చేస్తున్నా, పర్వాలేదు నా కాళ్ళ మీద నేను నిలబడతాను అనుకున్నాక, యాడండి పాస్టమ్ గారు అసలు ప్రార్థనకు రావటానికి తీరుతుందా? ఏమా స్త్రీల మీటింగ్ రావటానికి తీరుతుందా? అసలు
మీరందరూ మంచివాళ్ళే అండి. అందరు వస్తున్నారు కదా? ఓకే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇంత చేసిన ఆశ యెహోవాను నమ్ముకోక సిరియా రాజుని నమ్ముకున్నందువలన కిందకు వస్తే ఆయన అంటున్న మాట ఏంటంటే చదవాలి. 9వ వచనం చదువమ్మా. యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి సంచారం చేయుచున్నది. ఈ విషయమందు తప్పి ప్రవర్తించితివి కనుక. ఏం తప్పింది? మతి తప్పి. ఏం తప్పింది? మతి తప్పి. అందరు చెప్పండి. ఏం తప్పకూడదు? మతి తప్పని బాకమ్మ డేంజర్. మతి తప్పకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆసాకి ఏం తప్పింది? ఇప్పుడు మతి తప్పాడు. ఎందుకనండి? ఇంత చేసి, ఇంత హెచ్చించి, ఇంత మేలు చేసి, ఇంత కార్యాలు కళ్ళతో చూసిన ఆశా భక్తుడికి ఇప్పుడు ఏం తప్పిందంట? మతి తప్పావా? మతి తప్పిందా? ఏషేవే కాలు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని యుద్ధములే కలుగును. ఏం కలుగుతాయి? యుద్ధములే. ఏం కలుగుతాయి? 14:6లో ఏమన్నాడండి? 14:6లో ఏమన్నాడు? ఆ సంవత్సరములలో యుద్ధములే లేవు, దేశము నెమ్మదిగా ఉంది. ఇప్పుడంట ఏం ప్రారంభమైనవి? యుద్ధములు ప్రారంభమైనవి. హల్లెలూయా. ప్రార్థన మానితే, గుడి మానేస్తే, ఆ దేవునికి యథార్థతగా ఉండటం మానేస్తే మానిపోయిన యుద్ధాలు మరలా ప్రారంభంలోకి వస్తాయి. తగ్గిపోయిన రోగం మళ్ళీ లైన్లో ఉంటది. ఆమేన్. మారు మనసు పొందిన నీ భర్త, మారు మనసు పొందిన నీ కుమారుడు మరలా లోకములోనే తిరిగి వెళ్ళిపోతారు. ఇంకేం ప్రారంభం అవుతాయి చెప్పండి? ఏం ప్రారంభం అయింది? యుద్ధములు. డిషం అయింది ఇంటిలేక. ఆమేన్. 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 ఆసాకు సంభవించింది అదే. ఆశా జీవితంలో కలిగింది అదే. ఎందుకు యుద్ధములు ప్రారంభమైనవి? ఇంకా కింద చదువుకుంటా వస్తే చదవండి. ఆ దీర్ఘదర్శి ఇలాగూ ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపించి రౌద్రము చూపి అతన్ని తీసుకొని వెళ్ళి ప్రవక్తను ఎక్కడేసాడండి? బందీ గృహంలో వేశాడు. చదువు. ఇది యుగాక ఆ సమయమందే ఆశ కొందరిని బాధపరిచెను, కార్యములన్నీ రాయబడి ఉన్నది. ఆశ ఏలుబడి యందు సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి బహుగా బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను గనుక ఆశ తన పితరులతో కూడా నిద్రించి, చాలే అమ్మా దేవునికి స్తోత్రం అని చెప్పు. దేవునికి స్తోత్రం. పోయిన యుద్ధాలు మరలా ఏమైనాయి? ప్రారంభమైనాయి. ఎక్కడ పుట్టిందంట జబ్బు? వాదములో పుట్టింది. ఇంత మేలు చేశాడు కదా దేవుడు నాకని దేవుని యొద్ద విచారణ చేయక ఎవరిని పట్టుకున్నాడు? డబ్బు ఉంది కదా చేతిలో, డబ్బు ఉండన్నాలు అంతే ఉంటుంది నీ పని. ప్రైజ్ ది లార్డ్. వైద్యులను పట్టుకున్నాడు. వైద్యుల వల్ల కూడా అది కాలేదు. తన పితరులతో కూడా ఏమైపోయాడు? ఆమేన్. ఆమేన్. ఇదంతా ఎందుకు జరిగింది? యాకోబు పత్రికలో భక్తుడు యాకోబు ఒక మాట అంటాడు.
ఏమంటాడో తెలుసండి? యాకోబు పత్రికలో మనము చూస్తే 1వ అధ్యాయం 14వ వచనములో ప్రతివాడును ఏమైందండి? తన స్వకీయం అంటే సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు తీసుకుంటారు. సొంతంగా వాళ్ళ నిర్ణయాల ప్రకారం నడవటానికి ప్రయత్నం చేస్తారు. ఆశా కూడా ఏం చేశాడు? సొంత ప్రయత్నం చేసినందువలన పోయిన యుద్ధాలు మరలా ప్రారంభమైంది, పోయిన రోగము మరలా ప్రారంభమైంది. ప్రియులారా, తన పితరులతో కూడా ఏం చేశాడు? నిద్రించాడు. తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరులు కొలపబడి, ఆమేన్, తన స్వకీయమైన దురాలోచనలంట తన హృదయంలో ఏం కలుపుతున్నాయి? మరులు కలుపుతున్నాయి. అంటే జ్ఞాపకానికి వస్తున్నాయి కదా. విడిచిపెట్టినవి అప్పుడప్పుడు మనకు కూడా ఏమొస్తాయి? ఎప్పుడు ఎప్పుడు ఆమేన్, ఆశలాగా ఎదిగినప్పుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఇడిచిపెట్టినవి మరలా తిరిగి మన జీవితంలో ప్రవేశించటానికి వీల్లేదు. ఆమేన్. ఇడిచిన స్నేహాలను, ఇడిచిన ఆశలను, కోరికలను, పాపమును ఏది కూడా మరలా మన జీవితంలో మరలు కొలపకూడదు. వాటిని యేసుక్రీస్తు నామములో ఏమేయాలండి? సిలువ వేయాలి. దేవునికి స్తోత్రం అని చెప్పు, దేవునికి స్తోత్రం అని చెప్పు. హల్లెలూయా. అందుకనే రోమా పత్రిక 10వ అధ్యాయంలో ప్రియులారా, ఇదిగో అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, రోమా 10:3వ వచనము నుండి చదవండి. ఏలయనగా ఎవరంట? ఏం ఎరగలేదు? నీతి ఎరగలేదంట. మొదటి వచనము నుండి అంటాడు పౌలు గారు, ఇశ్రాయేలీయులారా, సహోదరులారా, ఇశ్రాయేలీయులు ఏం పొందాలి? రక్షణ పొందాలి. ఎందుకంటే మొదటి ఎల్లా మొర్లు కొల్పబడుతున్నారు. ఐగుప్తులో ఉన్న కేసరకాయలు, కాసరకాయలు, దోసకాయలు ఏమవుతున్నాయి? మరి జ్ఞాపకానికి వస్తే ఏం చేస్తా? ఇడిచి వచ్చిన సినిమాలు, చేసిన పాపం, ఆడిన అబద్ధాలు, చేసిన వల్ల అప్పుడప్పుడు ఏమవుతాయండి? అది దైవ బిడ్డలు యేసు నామములో సిలువ వేయాలి. ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం అని చెప్పు.